ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు వారి పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35 వచనం నుండి 40 వచనాలు. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును సేవించవలనన్నదియే. ఇది ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, అల్పుడనైన నేను నిలబడి ఉన్నాను. మీ బిడ్డలకు నీ వాక్యం అందించడానికి సిద్ధపడుతున్నాను. క్రైస్తవ ప్రేమ అనేటువంటి అంశముతో ప్రభువా ప్రతి వ్యక్తిని బలపరచాలనే ఉద్దేశం కలిగి ముందుకు వెళుతూ ఉండగా మీ ఆత్మతో నన్ను నింపండి. ఈ ప్రేమ మేము అందరము చూపించి అందరికీ ఆకర్షితులమై అనేక మంది నిన్ను నమ్ముకోవడానికి, నిన్ను వెంబడించటానికి బిడ్డలను సిద్ధపరచుమని, అల్పుడనైన నన్ను బలపరిచి ఈ వాక్యం వారికి వివరించటానికి నాకు పూర్తి శక్తిని అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అసలు యేసును ధరించుకున్నవాడు, క్రీస్తును ధరించుకున్నవాడు ఎవరో? మనమే. ధరించుకున్నప్పుడు, ఆయన నమ్ముకున్నప్పుడు ఆయనలా ఉండాలని, ఆయనలా నడవాలని, ఆయనలాగే. ఇప్పుడు చూడండి, పిల్లలు చూస్తూ ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఒక్కొక్కసారి 4-5 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళ నాన్న ఫ్యాంట్ తొడుక్కుంటా ఉంటాడు, వాళ్ళ నాన్న షర్ట్ వేసుకుంటా ఉంటాడు. వేసుకొని వాళ్ళ నాన్నలాగే నేను బయటికి వెళ్తున్నాను అంటాడు. వీళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళ తండ్రిని ఆ బిడ్డ చూస్తున్నాడు గనుక తండ్రిని పోలి నడవాలని కుమారుడు అప్పుడే ఆరాటపడుతున్నాడు. అలాగే తల్లిని పోలి నడవాలని కుమార్తె కూడా ఆరాటపడుతూ ఉంటాడు. అలా తల్లిని పోలి నడవాలని కుమార్తె ఆరాటపడుతున్నప్పుడు, తండ్రిని పోలి నడవాలని ఆ కుమారుడు ఆరాటపడుతూ ఉన్నప్పుడు, మరి యేసును పోలి నడవాలనేటువంటి ఆలోచన మనకి ఎందుకు కలగడం లేదు? ఇక్కడ వచ్చిన వ్యక్తి ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు. ఎవరైనా ధర్మశాస్త్రాన్నంతా బాగా రంగరించినవాడు, అవలేలాగా మాట్లాడేటటువంటి వాడు. అతగాడు వచ్చి అంటాడు, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను, ఆ మాట ఇందుకేశాడు అక్కడ, శోధించుచు. అంటే యేసుని ఇరుకుని పెడదాము, యేసుని ఇబ్బంది పెడదాము, అంటే నా జ్ఞానం అంతా కూడా చూపించి
ఆయన ఏం చెబుతాడో చూద్దాము. నేనేసే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి తబ్బిబ్బవుతాడు అని అతగాడు అనుకున్నాడు. అందుకే ఆయనని శోధించుచు, బోధకుడా బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగాను. ధర్మశాస్త్రం అంతటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగితే అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. హృదయము, ఆత్మ, మనస్సు ఇవన్నీ ఎక్కడుంటాయి? మనిషిలో ఉంటాయి. ఏ భాగంలో ఉంటాయి? ప్రాణం ఎక్కడుందంటే ఏమని చెప్తాం? ప్రాణం దేవుని యొక్క వాక్యంలో ఉంది, రక్తమే ప్రాణం అన్నాడు. రక్తమే ప్రాణం. ఈ రక్తం బయటకు పోయిందంటే ప్రాణం ఆటోమేటిక్గా, అంటే ప్రాణం అంటే ఆ గుండె లబ్దబ్ లబ్దబ్ అనే గుండె బ్లడ్కి ప్రతి మనిషిలో కూడా 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 5 లీటర్ల రక్తము కూడా మనిషికి ఏం చేస్తుంది? సప్లై చేస్తూ ఉంటాం. నువ్వు పుట్టినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా అది ఆగదు. నువ్వేం చేసినా అరికాల నుంచి నడినెత్తి వరకు తిరుగుతూనే 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 ఉంటుంది. ఈ లోపల బాధలు అంటావు, నష్టాలు అంటావు, కష్టాలు అంటావు, తిమ్మెరలు అంటావు, అది అంటావు, ఇది అంటావు, కానీ దాని పని ఆగదు. అయితే ఆ రక్తం ఏ కారణం చేత అయినా బ్లీడింగ్ ఎక్కువ అయిపోతే దాన్ని చూడకపోతే మనిషి మరణం అవుతుంది, అంటే పోతుంది. అయితే ఇక్కడ చెప్పేది ఏమిటంటే ప్రభువు చెప్పేది, ఆయన ఏమన్నాడంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు ఇవి బ్రెయిన్లో ఉంటాయి. మనిషి ఆలోచన నుండి పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయం. నీవు ఎప్పుడైతే దేవునికి అది సమర్పించాలని నీ తలంపులు వస్తాయో, రక్తము ప్రాణమైనప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనది 3 కలయికలు: పూర్ణాత్మ, పూర్ణ హృదయం, పూర్ణ మనస్సు. దీనితో నువ్వు నీ ప్రభువుని సేవించాలి అన్నాడు. నీ ప్రభువుని సేవించాలి. ఏం ఆజ్ఞ ఇది? మొదటి ఆజ్ఞ. నీ ప్రభువుని సేవించాలి. ఇది మొదటిదినైన ఆజ్ఞ, ముఖ్యమైనది ఆజ్ఞ. ముఖ్యమైనది మొదటిది అన్నాడు. ఇంత ఖండితంగా ప్రభు ఎందుకు చెబుతున్నాడు? ధర్మశాస్త్రం కొట్టేస్తున్నాడా? లే, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు. అదొక బ్యాక్ బోన్. అంటే నేను ఒక వైద్యుడిగా అటువంటి భాష ఉపయోగిస్తూ వచ్చాను. ఒక వెన్నెముక లాంటిది, దానిని అల్లుకునే ప్రతిదీ ఉంది. అలాగే ఇక్కడ చెప్పేటటువంటి వాక్కు ఏమిటంటే ముఖ్యమైనది, మొదటిదినైన ఆజ్ఞ అంటూ అప్పుడు అక్కడ అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించవలననే 2వ ఆజ్ఞ కూడా దాని లాంటిదే. అంటే నువ్వు దేవుణ్ణే స్తుతిస్తూ, దేవుణ్ణే కొనియాడుతూ అనుకుంటే నీ సహోదరుణ్ణి, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించలేకపోతే నీ భక్తి ఏమీ లేదు, నీ భక్తి వ్యర్థము. అదే ఇక్కడ చెప్పేది. దాని వంటిదే ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారములై ఉన్నవని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రం అంతటికి, ప్రవక్తకులను అందరికీ కూడా అదే ఆధారం, అంటే ధర్మశాస్త్రమే ఆధారం. మరి ప్రభు వచ్చేమి చెబుతున్నాడు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఆ ప్రేమ నీలో లేకపోతే నువ్వు ఎంత బోధకుడు అయినా, నువ్వు ఎంత ప్రవచనాలు ప్రవచించేవాడు అయినా, ఎంతటి గొప్పవాడు అయినా అనవసరం. దాని గురించే ఈరోజు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కొంచును గణగణవాడు తాళమునయుందును. ఏమన్నాడు? మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడిన. నేను ఒక చోటకు వెళితే అది ఇప్పటిది కాదు. నేను ఒక చిన్నతనం అంటే అప్పుడు నేను రక్షణ పొందిన వాడిని కాదు. అప్పుడు ఆ ఇంటికి ఒక అబ్బాయి వెళ్ళాలంటే ఏమిటంటే ఆ అమ్మ భాషలు మాట్లాడుతుందట, జరగబోయేది చెబుతుందట, ఎన్నెన్నో. ఆమె అప్పటికే జనాలు వెళుతూ ఉంటే ఆమె దగ్గరకు వెళ్ళి ప్రార్థనలు చేసుకొని శుక్రవారం కానీ మంగళవారం కానీ ఖాళీ ఉండేది కాదు. ఉదయం నుంచి సాయంకాలం వరకు నూనె సీసాలు పట్టుకొని వెళుతూ ఉంటే నిజంగా నాకు కూడా భయం వేసేది. అమ్మో, మనం ఏమనుకుంటున్నామో చెప్పేస్తుందేమో, అంత ప్రార్థన పర్వాలంటే ఈవిడ, అంత ప్రార్థన, అంత భక్తి అనుకునే నేను కూడా భయపడేవాడు. అమ్మ వాపరా అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా అప్పుడు పాస్టర్ కొడుకులు కూడా ఇలాగే ఉంటున్నారు, ఏదేదో అంట ఉండేది ఆవిడ కూడా. సరే, అక్కడ ఏమిటి, ఆమె ఏం చేస్తుంది? భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెబుతున్నారు, విదేశాలకు వెళ్ళేవారు వాళ్ళు వీళ్ళు అంతా వస్తున్నారు, కాసులు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు మేము కూడా సరే ఆమెకు వరం అని చెప్పేసి అనుకునేవాడు. అది తర్వాత నాకు కొంచెం కాలమైన తర్వాత నేను వాక్యాలు చేసినందుకు ఆవిడ అలాగే ఉన్నారు, అలాగే నడుస్తున్నారు. ఇదివరకు మీద కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసి వచ్చారు. ఆమె ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చెప్పారు నాకు, బాబు, అమ్మ ప్రార్థన చేసి వెళ్ళి తర్వాత నువ్వు కట్టుకున్న చీర నాకు ఇమ్మన్నాడు దేవుడు అని ఇంటికి వెళ్ళి కబురు పంపారు అని. అప్పటితో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఆమె ఇక ఈ విధముగా దేని కొరకు చేస్తున్నారు? కాసుల కొరకు. అంటే నువ్వు ప్రార్థన చేశావు కానీ ఆమె కట్టుకున్న చీర, ఆమె మనసంతా చీర మీదే ఉంది. దేవుడు ఇది నాకిమ్మన్నాడు. ఆ విధమైనటువంటి తనల కోరికను తెలియజేసుకుని, ఈమె అమ్మ ప్రార్థన చేస్తుంది కదా, గొప్ప విశ్వాసురాలు, ప్రవచన, ఏమో ఆమె ప్రార్థన చేస్తే మళ్ళీ మాకేమైపోతుందో అని తొందరగా ఆ చీర ఉతికేసి షోపు పెట్టి చక్కగా అడిగేసి చేసి మళ్ళీ ఏం చేసింది, వెంటనే పార్సిల్ చేసి పంపించాను బాబు, ఇలా అయింది బాబు అని చెప్పి ఆవిడ అన్నారు. ప్రియులరా, ఆలోచించండి. ఇక్కడ మనం నిలబడదాం. ఈ విధముగా ఇక్కడ ఏమన్నాడు? మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కొంచును గణగణలాడు తాళమునయుందును. ఒకవేళ ఆమె ఇవ్వలేదనుకోండి, చీర ఇవ్వలేదనుకోండి, అబ్బే చీర అంటే నాకు చాలా ఇష్టమే, ఇది ఎవరికి ఇవ్వను, మా ఆయన కొనిచ్చాడు అని అనుకుందాం. ప్రేమతో కొనిచ్చాడు, నేను ఎలాగిస్తానమ్మా అన్నాను. ఏమవుతుంది? చిరాకు పడుతుంది, కోపం వస్తుంది. కోపం వచ్చిన తర్వాత ఆ కోపం ఏమో మమ్మల్ని ఏం చేస్తుంది అని చెప్పేసి భయించే తాము భక్తి అంటే ఎలా కూడా తెలుస్తుంది. మన యొక్క విశ్వాసం, ఎవరో ఏదో ప్రార్థన చేస్తే మనకు శాపం వచ్చేస్తుంది, ఎవరో ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. మీ క్రియలు మంచివైతే, మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే, మీ ప్రేమ దేవుని ప్రేమ కనుబరిచే విధంగా మీరు జీవించేవారైతే మీరు ఎవరిని ఆశ్రయించవలసిన పని లేదు. దేవునికి మీకు ఆ బాంధవ్యం, ఆ అనుకరణ జరుగుతూ ఉంటే మీరు ఎవరికి భయపడవలసిన పని లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవదూత భాషలతోనూ మనుషుల భాషలతోనూ నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై
ఉండదు. కానుకలు ఇస్తే ప్రార్థన, కానుకలు లేకపోతే ప్రార్థన. ఇప్పుడు చూడండి, పేదవారి ఇంటికి ఎవరైనా బయటకు వస్తారో, సేవకులు వస్తారేమో అందు గురించి ఎదురు చూస్తున్నారంటే ఆ సేవకుడు మోటార్ సైకిల్ వేసుకుని తుర్రు వెళ్ళిపోతాడు, లేదా కారు వేసుకొని ఆ ఇంటి పక్క నుంచి అలా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిన అర్జెంట్ మీటింగ్ ఉందమ్మా వెళ్ళిపోతున్నాడు. పెద్దవాళ్ళ ఇంటికి వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు, వాక్యం చెబుతాడు, వాళ్ళకి చెబుతాడు, ఆ విధంగా చేస్తాడు, వారిచ్చే కాసులు తీసుకుంటాడు. అయితే ఎవరి మీద ప్రేమ ఉంది? ధనవంతుల మీద ప్రేమ ఉంది, వారికి కాసులు ఇచ్చేవారి మీద ప్రేమ ఉంది. ప్రక్కన పేదరికంలో ఉన్న వారి మీద ప్రేమ లేదు. అయితే అతని ప్రవచనాలు గాని, అతని యొక్క ఇక్కడ ఉన్నటువంటి భాషలు గాని దేవునికి ఇష్టం కావు. అదే ఇక్కడ చెబుతున్నాడు. మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునై ఉంటారు. అంటే డబ్బాగాడు, ఒక మాటలో చెప్పాలంటే అతను డబ్బాగాడు అంతే. అందుకే రెండవది ఏమంటున్నాడు? ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. ఏమండి, ఇదే మీరు జాగ్రత్తగా వాక్యం ఇది, నా సొంత మాటలు కాదు చెప్పేది. ప్రవచించు కృపావరం, ప్రవచించు కృపావరం. ఒక ఆవిడ ఒకసారి, ఆవిడ కూడా వీళ్ళందరూ కూడా ఇదే పిచ్చండి, స్త్రీలు ఎక్కువగా ఆ ప్రవచించేస్తున్నారని చెప్పేసి వెళ్ళింది ఒక అమ్మ దగ్గరికి. ఆవిడకి వీజా రావట్లేదని, ఇజ్రాయెల్ వెళ్తుందంట, ఆవిడ కూడా వీజా రావట్లేదు. అప్పుడు అందంట, వీజా వచ్చేసింది నీకు, ఢిల్లీకి వచ్చేసింది, వెళ్ళి చూసుకో, నేను ప్రవచిస్తున్నాను. ఆడికి వెళ్ళి ఫోన్ చేస్తే ఏం చేస్తే రాలేదు, ఏమీ లేదు, వచ్చేసింది, నువ్వు వెళ్ళిపోతావు అంటే. అంతకు ముందు చెప్పిందంట ఒక ఆవిడకి, అలా వచ్చేసింది, ఆవిడ వెళ్ళిపోయిందట. అందుగురించి ఆ నమ్మకంతో ఈతో చూడండి, ఢిల్లీలో కూడా జరిగేటటువంటివి ఆ ఎంబసీ దగ్గర, ఆ యొక్క ట్రైన్ దగ్గర ఆ పాస్టర్స్ గారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆస్తులు సంపాదిస్తున్నారు. ఆ వచ్చిన వెంటనే లక్షలు ఇచ్చేస్తున్నారు. ఇందులో కొంత లక్షలు అయితే అయింది, కానీ ఈ లక్ష పాస్టర్ గారికి ఇచ్చేస్తే పోయిందే ఉంది, ఈ లక్షన్నర ఆయనకి ఇస్తే పోయిందే ఉంది, ఇచ్చేస్తున్నారు. నాకు ఒక బాబు చెప్పాడు అక్కడ నుంచి ఫోన్ చేసి, ఢిల్లీ నుంచి. అందు గురించి ఇక్కడ ఏమిటంటే, ఇవి ఏమంటున్నాడు? ఇక్కడ ఏమన్నాడు చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా. ప్రార్థిస్తే కొండలు కరిగిపోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అన్ని జరిగిపోతాయి. అటువంటి వాడైనా నీకు ప్రేమ అనేది లేకపోతే, సహోదరుడు నువ్వు ప్రేమించలేకపోతే నీ విశ్వాసం వ్యర్థం. మొదటి మాట ఏమన్నాడు? మనుషుల భాషతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినా అన్నాడు. రెండవది ఏమన్నాడు? ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతి ఎరిగిన వాడినైనా, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటూ మూడులో ఏమన్నాడు? పేదలను పోషించుట కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినాను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు. చూడండి ఏమంటున్నాడు? పేదల కొరకు ఆస్తి ఇస్తాడట, కాల్చబడుటకు శరీరాన్ని ఇస్తాడట, నా శరీరం అప్పగిస్తాను. అయినా సరే, అంత చేసినా సరే, ఇక్కడ వాక్కును జాగ్రత్తగా వినండి, అంత చేసినా నువ్వు ప్రేమ లేని వాడవైతే. చాలా మంది చూడండి, సంఘములో ఉన్నటువంటి వారిని ప్రేమించలేదు, సంఘములో ఉన్నటువంటి వారిని ప్రేమించలేదు. ఎదుటివారి కొరకు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు ప్రార్థనలు చేసి ఏదేదో చేస్తూ ఉంటారు. అంటే నువ్వు కావలసిన వారు, నీ దగ్గర ఉన్నవారు, నిన్ను ప్రేమించేవారు, ఆ సంఘస్థులయ్యింది నిన్ను పోషిస్తున్నటువంటి వారు, వారిని నీవు చూడకుండా వేరే విధంగా నువ్వు చేస్తే నీ ప్రేమ వారి మీద ఉందా? లేదు. ఇది చాలా చోట్ల జరిగేది ఇదే, చాలా చోట్ల జరిగేది ఇదే. అంటే ప్రేమ లేదు. అందుచేత ఈ ప్రేమ ఇటువంటి విధానముగా సాగితే లేదు. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబడ్డకు నాకు శరీరం అప్పగించిన, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము లేదు అన్నాడు. అందు గురించి అక్కడ నుంచి ఆయన చెప్పాడు, అసలు ప్రేమ అంటే
ఎలా ఉంటుంది? క్రైస్తవ ప్రేమ, యేసు ప్రభువు నమ్ముకున్న వాడి ప్రతి ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఏమిటా ప్రేమ? ఈరోజు అంత ప్రేమ కలిగిన వారుగా మనం ఉన్నామా? ఆ ప్రేమను చూపిస్తే ఎప్పుడో మన చుట్టుప్రక్కల ఉన్నవారు, మన ప్రక్కన ఉన్నటువంటి అంటే సంఘం వెలుపటి వారు అందరూ కూడా ప్రభువుని నమ్ముకునేవారే. మహాత్మా గాంధీ అన్నాడట, క్రైస్తవ బోధ యేసుక్రీస్తు ప్రభు ప్రకారంగా చెప్పిన ప్రకారంగా మనిషిని బ్రతికితే ఎప్పుడో అందరూ క్రైస్తవులు అయిపోయేవారు అనే మాట ఏదో అన్నారు. అందుచేత ఏమిటంటే అంత ప్రభావం అయితే ఆ బ్రతుకు మనలో లేదు, ఆ ప్రేమ మనలో లేదు కాబట్టే ఆ ప్రభావం చూపించట్లేదు. అందుకే అనేక మంది ప్రభువు నమ్ముకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఇక్కడ చూద్దాం 4వ వచనం నుండి ఏమన్నాడు? ప్రేమ దీర్ఘకాలము సహించును. ఎంతకాలం అన్నాడమ్మా? దీర్ఘకాలము సహించును. యోబు గారు భార్య ఏమంది? రాత్రి అనుకున్నాం కదా, యోబు గారి భార్య ఏమంది? ఆస్తులు పోయాయి, అన్ని పోయాయి, పిల్లలు పోయారు, అందరూ పోయారు, నాకు నువ్వు నీకు నేను ఉన్నాము, బాగానే ఉంది. ఇప్పుడు నీ శరీరం కూడా కుళ్ళిపోయింది. అంతవరకు ప్రేమ బాగానే ఉంది. ఇప్పుడు నీ శరీరం కూడా కుళ్ళిపోయింది. నీ దగ్గరకు రావాలంటే వాసన వస్తుంది. నీకు నేను పరిచర్య చేయలేను. ఎందుకు ఇంకా దేవుడు 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 అంటావు? దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఎవరన్నది? యోబు భార్య. అయితే ఆ ప్రేమ ఏమైంది? అప్పుడు ఖరీదులో ఉన్న ప్రేమ, ధనవంతులుగా ఉన్న ప్రేమ, అంత సమృద్ధిలో ఉన్న ప్రేమ చివరికి వచ్చేసరికి ఏమైంది? దేవుణ్ణి దూషించి చచ్చిపో. అవును ప్రియులా, ఎంతో ఓపిక కావాలి. అందుకే వివాహ సమయంలో కష్టము ఎందును, నష్టము ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును అన్నిటిలోనూ కూడా నీకు తోడుగా ఉంటాను అని ఇద్దరి చేత దేవుని యొక్క సన్నిధిలో ప్రమాణాలు చేస్తాను. అది ప్రేమ బలముగా ఉండుట కొరకు. ఆ విధముగా చివరి వరకు కూడా ఆ ప్రేమ ఉండాలి. భర్త సంపాదిస్తున్నాడనే ప్రేమ కాదు. ఒకవేళ సంపాదన పోతే, అదంతా ఆవిరైపోతే, యోగుల అప్పటి పరిస్థితి వస్తే దేవుని దగ్గర మాత్రం నిష్కలంకంగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేమ కలిగి ఉండాలి. అందుకే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందట. సంఖ్యాకాండంలో అసలు దేవుడు ఎలాంటి వాడో చెబుతున్నాడు. 14వ అధ్యాయం 7వ వచనంలో ఒక్క మాట ఉంది అక్కడ, యెహోవా దీర్ఘశాంతుడు అన్నాడు. యెహోవా ఏమిటట? ఆయన దీర్ఘశాంతుడట. ఎప్పటి నుంచో యెషయా గ్రంథములు అదే అంటాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారుగా చేశారు, వారు నా మీద తిరుగుబాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. మనం ఎలా ఉన్నా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే దీర్ఘకాలం ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ వర్ణనాతీతం. అందుకే ఆ ప్రేమ ఎలాంటిది, ఎలా ఉంటుంది? అందుకే పేతురు అడిగాడు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు గారు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. 21వ అధ్యాయం 18వ అధ్యాయం 21, 22 వచనాలు. ఆ సమయమున పేతురు యేసుప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమించవలను? 7 మారుల మట్టుగా అని ఆయనను అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. పేతురు ఏమంటున్నాడు? ప్రభువా, నా సహోదరుడు తప్పు చేశాడు,
యేసు పాదాలు తప్పు చేశారు. అప్పుడు నేను అంటాను, ఇది ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే తప్పిపోతుందా? సరిపోతుందా? పేతురు గారు అంటున్నాడు, 7 సార్లు నేను క్షమిస్తే సరిపోతుందా అరే అంటే ప్రభు ఏమన్నాడు? 70 మారుల మట్టుకు. ఇక్కడ చూడండి కరెక్ట్ గా 7 మారుల మట్టుగాని ఆయనను అడిగాను. అందుకు యేసు అతనితో 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 70 ఏళ్ల మారుల మట్టుకు అంటే నీ జీవితాంతము నువ్వు క్షమిస్తూనే, అంటే దీర్ఘకాలము ఉండాలి ప్రేమ. నీ జీవితాంతము క్షమిస్తూనే, నీ జీవితాంతము క్షమిస్తూనే. ఒక సహోదరి, ఆమె పెద్ద ఆమె మాట వరుసలు అంటున్నారు. ఏమనంటే వరుసకు అక్క అవుతారు ఆమె అంటున్నారు, నేను నా జీవితాంతం మీ బావను క్షమిస్తూనే ఉన్నాను రా తమ్ముడు అన్నది. మీ బావను నేను క్షమిస్తూనే ఉన్నాను, ఎందుకంటే ఆ వాక్యం నాలో ఉన్నది. నేటికి కూడా ఆయన మారలేదు, ఆయన క్షమిస్తూనే ఉన్నాను. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆయన నేను ఏమనడం లేదు, నీ కర్మ నువ్వు ఎలా చేస్తావు అలా చేసుకో. విశ్వాసములో ఉన్న అక్క, విశ్వాసములో ఉన్న సహోదరి అంటుంది, జీవిత కాలము నేను క్షమిస్తూనే ఉన్నా. అది ఎందుచేతనంటే వాక్యాన్ని బట్టి నడుస్తున్నారు గనుక, వాక్యాన్ని బట్టి వారు ప్రవర్తిస్తున్నారు గనుక, వాక్యాన్ని చదువుతున్నారు గనుక జీవితాంతము నేను క్షమిస్తూనే ఉంటాను తమ్ముడు. ప్రియమైన సహోదరి ఆలోచన చేయండి. ఇక్కడ పేతురు అడుగుతున్నాడు, ఎన్నిసార్లు? 7 మారుల మట్టుగా. అంటే 7 మారులు కాదు, నువ్వు 70 ఏళ్ల మారుల మట్టుకు నువ్వు ఏమి చేయాలి? క్షమిస్తూనే ఉండాలి. అమ్మా, మీరు ఎంతమందిని క్షమిస్తున్నారు? అంతమందిని క్షమిస్తున్నా. ఇప్పుడు సహోదరి అక్క ఒక సహోదరి ఏదో నాకు తప్పైతే నేను క్షమిస్తా, నీ క్షమాపణ నాకు అవసరం లేదు, నీ క్షమాపణ నాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయిందని నాకు చెప్పాను. అయినా సరే మన హృదయంలో వారికి ఇబ్బందిగా ఉంటే అది తప్పైతే నన్ను క్షమించండి అని ప్రభు దగ్గర, ఆమె దగ్గర మనం ఒప్పుకుంటే అది క్రీస్తు ప్రేమను చూపించేవారుగా. ప్రభువే కల్వరి శిలువలో ఆయన శిలువపై ఒళ్ళ కిరీటం పెట్టి, అరిచేతులు అరికాళ్ళు మేకలు కొట్టి, దుర్భాషలాడి ముఖంపై ఉమ్మి ఊచి, జుట్టంటు పట్టుకు పీకి కొరడాలతో కొట్టి చేస్తే ఫైనల్ గా ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఇక్కడ 70 ఏళ్ల మారుల మట్టుకు క్షమించమంటున్నాడు ప్రభు, క్షమించమని వేడుకున్నాడు. ఆ అక్క జీవితాంతం నేను క్షమిస్తూనే ఉన్నాను తమ్ముడు అంది. ఆ మాట నేను మరిచిపోవాలి. అందుచేత వాక్యం తెలుసుకున్నటువంటి వారు క్షమిస్తూనే ఉంటారు, ప్రభు కొరకు బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది సహోదరులు కానీ కొంతమంది ఎన్నిసార్లు చెప్పాలని డాక్టర్ గారు, అబ్బాయి నేను ఈ విషయంలో సహకరించను, ఏదో 1-2 సార్లు, 4 సార్లు అయితే ఈ విషయం అస్తమానం మీరు నాకు ఈ విషయంలో చెప్పండి డాక్టర్ గారు అన్నటువంటి సహోదరులు కూడా లేకపోలేదు. అందుచేత ప్రియమైన వారులారా, ఇక్కడ వాక్య ప్రకారంగా చూస్తే మనం క్షమించే వారముగా ఉండాలి. ఎన్నిసార్లు అంటే ఎంతకాలమైనా క్షమించవలసింది. అందుకే మత్తయి సువార్త 44వ అధ్యాయంలో చూడండి, మత్తయి సువార్త తీయండి. ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ప్రభు ఏమంటున్నాడో అది చూద్దాం మనం. 5వ అధ్యాయం 40, ఇక్కడ చూడండి 43 నుంచి చూద్దాం. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని మాట చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండాలి అంటే ఆయన బిడ్డలై ఉండాలి. వీరు నా బిడ్డలు, అందుకే అందరినీ క్షమించారు.
అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నేను మీతో చెప్పేది ఏమిటంటే, మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. మరి క్షమించడం ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే అతన్ని మార్చుకోమని. అందుకే శత్రువునే ప్రేమించమన్నాడు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇక్కడ 46వ వచనంలో ఏమంటున్నాడు? మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ప్రయోజనము కలుగును? సుంకరును అలాగే ప్రేమించుతున్నారు కదా. మీరు మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీకు ఏం కలుగుతుంది? ఆ ఇంటికి ఈ ఇంటికి వస్తా ఉంటా వెళ్తా ఉంటారు. ఆ పక్కింటి వారితో మాట్లాడరు, వీరితోటి మాట్లాడరు. ఒకే సంఘంలో ఉన్నవారు. ఆ ఇంటి వీరు వెళ్తారు, ఈ ఇంటికే వస్తారు. ఈ ఇంట్లో కూర వండుకుంటే అక్కడ పంపిస్తారు, వారు కూర వండుకుంటే ఇక్కడ పంపిస్తారు. వారు ఏదైనా చేస్తే వారు. మరి సంఘం ఏమైంది? సంఘంలో ఉన్న వారందరూ ఏమయ్యారు? ఆయన స్వరత్వమిచ్చి కొనబడిన సంఘంలో ఉన్నటువంటి సహోదరులు ఏది జరిగినా సంఘం నుండే జరగాలి కదా. మీ ప్రేమ మీరే పెంచుకుంటే మీ భావ అభినవ సంబంధం అంత గొప్పదా? అందుకే ఇక్కడ శత్రువులను ప్రేమించమన్నాడు, 70 ఏళ్ల మారు మట్టుకు ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు. సంఘంలో ఒక్కరినే ఆ విధంగా ఉంటే ప్రయోజనం ఏముంది? అందరూ విశ్వాసంలో బలముగా ఉండేటటువంటి వారుగా ఉండాలి కదా. అందుచేత ఇక్కడ మిమ్మును ప్రేమించేవారిని ప్రేమించిన మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగే ప్రేమిస్తున్నారు కదా. సుంకరులను అలాగే ప్రేమిస్తున్నారు కదా అంటే వారు దేవుని ఎరగని వారు కూడా అలాగే ప్రేమిస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగే చేయుచున్నారు కదా. అంటే వారు అలా చేస్తున్నారు, మీరు అలాగే చేస్తున్నారు. ఆయన అంటే నాకు ఇష్టం అండి, ఆ అన్నంటే నాకు ఇష్టం అండి, ఆ తమ్ముడు అంటే నాకు ఇష్టం అండి, ఆ చెల్లంటే నాకు ఇష్టం అండి, అందుకే వారికి నేను అంటే ఇది. అలాగే కాదు, సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా ఆ విధంగా ప్రేమించేవాడవుగా ఉండాలి, ప్రేమించేవాడుగా ఉండాలి. అందుకే ఇక్కడ మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండాలి, మీరును పరిపూర్ణులుగా ఉండాలి. చూసారా? చెప్పినదేమనగా పరలోకపు తండ్రి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అది దీర్ఘకాలం ఉండేటటువంటి ప్రేమ. దేవుడే దీర్ఘకాలముగా ప్రేమిస్తున్నాడు. మన పట్ల ఎంతో దీర్ఘశాంతము గలవాడు. నశించిన వారి పట్లను, రక్షించబడే వారి పట్లను ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. పైన కూడా అన్నాడు కదా, ఏమన్నాడు? 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. వారికి లేకుండా ఏమీ చేయడం లేదు. మంచివారిని చెడ్డవారిని, నీతిమంతులని అనీతిమంతుల్ని అందరూ కావాలి. ఎందుకంటే పరలోకంలో అందరూ ప్రవేశించాలి. అందుకే ఆ ప్రేమ దీర్ఘశాంతము ఉంటుంది, దీర్ఘకాలము ఉంటుంది. అట్లాంటి ప్రేమ కలిగిన వారముగా మనం ఉండాలి. నాకు ఇష్టమైన వారినే నేను ప్రేమిస్తాను, వారిని అంటే కుదరదు. అందుకే మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నాను, మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నాను. అట్టి ప్రేమలు కలిగి జీవించే బిడ్డలుగా సంఘంలో ఎదగాలని మీ అందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నాను. ఒక్కొక్కరి నిమిత్తం, ఒక్కొక్కరి పేరు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. రెండవదిగా ప్రేమ దయ చూపిస్తుందట. ఏం చూపిస్తుంది? దయ. ప్రేమ దయ చూపిస్తుందట. నిర్గమకాండము చూడండి. నిర్గమకాండములో 22వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఏమంటున్నాడో చూడండి. నిర్గమకాండము 22వ అధ్యాయము 27వ వచనంలో నేను దయగలవాడను. దేవుడు అంటున్నాడు, ఏమి కలిగిన వాడట? నేను దయగలవాడను, నాకు మొర్ర పెట్టిన ఎడల నేను విందును. నేను దయగలవాడను కాబట్టి నీవు నాకు మొర్ర పెడితే నేను వింటాను.
నీవు నాకు మొర్ర పెడితే నేను వింటాను. చూడండి, చాలా మంది మొర్ర పెడతారు, దేవుడు వినకమానడు, వింటాడు. నీ బాధ తెలుసు, నీ కన్నీళ్లు తెలుసు, నీ హృదయ వేదన తెలుసు. అయితే కేవలం దీని కొరకే నువ్వు వేదన పడుతూ దేవుడు అడుగుతున్నావు, ఓకే. వేదన పడుతూ అడుగుతున్నావు, ఓకే, మంచిదే. కానీ రక్షణ కొరకు అడుగుతున్నావా? ఆ వేదన తెస్తాడు, ఆ బాధ తెస్తాడు. రక్షణ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. రక్షకుడైన అభిషక్తుడు నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటే, నీ రోగం పోవడానికో నీ ఏదో పోవడం కొరకు ఆయన దగ్గరకు వస్తున్నావు, మంచిదే. తరువాత నువ్వు నీ పాపం పోవడానికి ప్రభువుని వేడుకోవాలి, నువ్వు పరిశుద్ధుడు అవ్వడానికి ఆయన వేడుకోవాలి. అందుకే నీకు మొర్ర పెట్టిన ఎడలా నేను వింటాను అంటే దయ కలిగిన వాడుగా ఉంటాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన కొన్ని మాటలు చెప్పాడు. అది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35, 36 వచనాలలో ఉంది. నేను ఆకలి గొంటిని, నాకు భోజనము పెట్టితిరి, దప్పిక గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశున ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. ఇది దయ. దయ చూపించారా? దయ చూపించారా? ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏమంటే, నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనము పెట్టారు. ప్రభువా, నీవెప్పుడు వచ్చావు మా ఇంటికి? నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే నీకు నీ అన్నం పెట్టాము? ఎవరో వచ్చి నాకు ఆకలిగా ఉందని అతనికి మీరు పెట్టారు కాబట్టి మీరు నాకు పెట్టినట్లే. అతనికి మీరు భోజనం పెట్టారు కాబట్టి నాకు పెట్టినట్లే. ఆకలిగా ఉంటే మీరు వచ్చారు, పెట్టారు. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో లోకం మనుషులు కూడా వస్తారు. లోకం మనుషులు వస్తూ ఉంటారు. వాళ్ళు రేవు నుంచి బండి అలా పైకెక్కేసరికి ఒక ఆమె బిడ్డను తీసుకొని వస్తుంది. వచ్చేసరికి సరే అలా వెళ్తాడు. అప్పుడు ఆయన అంటాడు, డాక్టర్ గారు, మీరు ఇచ్చే డబ్బులు ఏంటి, అవి ఏం ఉపయోగపడవండి. సాయంకాలానికి ఆమె తాగేస్తుంది. ఆ బిడ్డకి పాలు కూడా ఇవ్వదు, పాలు కూడా కొనివ్వదు, తనకు తాగుడికి ఇప్పించేస్తాడు. నా మైండ్ గిర్రును తిరిగింది వెంటనే. సరే అప్పుడు అనుకున్నా, ప్రభువా నీ చిత్తం, అది ఎలాగ నడిపిస్తావో ఆ ప్రకారంగా నడిపించు. అది ఏమిటి అంటే, అది ఏమవుతుంది ఇక మనకు తెలియదు. అది ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటను బట్టి మనం వెనక రావచ్చు, ఏదైనా చేయొచ్చు. జరిగిపోయినది. అందుగురించి కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉంటాయి, మనకి బాధ కలిగించేవిగా ఉంటాయి. అది ఉపయోగపడని విధంగా ఉంటుంది. అప్పుడు దాని గురించి బాధపడవలసిన పని లేదు. అందుగురించి ఇక్కడ మనము చేయాల్సింది మనము చేయాలి. అది ఏమవుతుందో చెప్పలేము. మీరు ఎన్నెన్నో చేస్తున్నారు, ఏమవుతుందో మీకేమైనా తెలుసా? కానీ దేవుని దృష్టిలో అది చేసేయాలి, అక్కడ చేయాలి. అలా చేస్తూనే వెళ్ళిపోతా ఉంటాను నేను. దాని గురించి ఇక మనసును పెట్టాను. అందుగురించే ఆ దయ చూపించేవాడుగా ఉండాలి, నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టారు, దప్పిక ఉన్నాను, నాకు దాహం ఇచ్చారు, పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు. అవును ప్రియులారా, రోగులుగా ఉన్నప్పుడు చూడడానికి వెళ్తున్నారా? తప్పనిసరిగా ఇది చేయాలి. తప్పనిసరిగా వాళ్ళని చూడడానికి వెళ్ళాలి, వాళ్ళని పరామర్శించాలి, ఏదో చేతనైన సహాయం చేయాలి. ఆ విధంగా ఇవన్నీ చేసినప్పుడే దయ కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? దయ కలిగిన వాడు. అందుకే ఈ ప్రకారంగా ఇచ్చాడు. 34వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, పైన 34వ వచనంలో, నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారులారా. ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వాతంత్రించుకోండి. ఏంటి? నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టారు,
నేను దప్పికొట్టే దాహం ఇచ్చారు, పరదేశినైతే నన్ను చేర్చుకున్నారు, దిగంబరినైతే నాకు బట్టలు ఇచ్చారు, నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉంటే కూడా నన్ను చూడవచ్చారు. నాకు ఇబ్బందులు అన్నిటిలో ఇవన్నీ మీరు చేయకుండా, ఇవన్నీ మనము చేయకుండా ప్రసంగాలు చేసిన, ప్రార్థనలు చేసిన, ఎంతగా చెప్పిన ప్రయోజనం లేదు అనేదే ఈరోజు క్రైస్తవ ప్రేమ సారాంశం. ఏమీ లేదు, ఎంతైనా చూపించాలి, ఎంతైనా చూపించాలి, ఏమీ లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడు ఆలోచన చేయి. అందుకు దయ చూపించేవారముగా ఉండాలి. దేవుడు దయ చూపించేవాడు, ఆయన దయాదాక్షిణ్యములు కలిగిన వాడు. నేను దయగలవాడను, నాకు మొర్రపెట్టిన ఎడలా నేను వింటాను అంటాడు. కాబట్టి మనము దయ చూపించే వారముగా ఉండాలి, ప్రభువుని ప్రేమించే వారముగా ఉండాలి. ఆ ప్రేమను చూపించి క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఆ యొక్క క్రైస్తవ ప్రేమ ఎట్లాంటిదో చూపించే వారంగా ఉండాలి. మూడవదిగా, ప్రేమ మత్సర పడదు. ఏం పడదు? ఏం పడదట? మత్సర పడదు. అసలు మత్సరం అంటే ఏంటి? మత్సరం అంటే ఏమిటి అర్థం? కొన్ని పదాలు తెలియకొత్త. మత్సరం అంటే ఎదుటివాడు బాగుంటే మనం ఓర్వలేనితనం, అదే మత్సరం. కడుపు మంట చెప్పుకోవాల్సి వస్తే, ఆడు బాగున్నాడు, అన్ని సమృద్ధిగా ఉన్నాడు, అబ్బో అబ్బో, ఆడి గురించి చెప్పుకోకుండా ఉండలేవు, వాటి గురించి మాట్లాడకుండా ఉండలేవు. అసలు వాడిని తలుచుకొని రోజు వాడు బాగానే ఉంటాడు, వాడు బాగానే ఉంటాడు, వాడికి ఏం తెలియదు, కష్టపడుతున్నాడు, ఏదో సంపాదించుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, ఉన్నాడు, సంతోషం, ఓకే. ఇక వాడి గురించి టాపిక్ మాట్లాడుతూ కూర్చుంటే అదే మత్సరం. అంటే నువ్వు ఓర్వలేనితనం, భరించలేనితనం. అందుకే ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 9వ వచనం, 9-10 ఉంది. ఆ గోత్రకర్తలు ఎవరు వాళ్ళు? ఆ గోత్రకర్తలు అంటే ఎవరు వాళ్ళు? ఆ 12 మంది. ఎవరు వాళ్ళు? యోసేపు అన్నలు. ఇక్కడ చూడండి, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేశారు. అవును కదా? రోజు కళ్ళగడ్డారే, అన్నయ్య రాత్రి నాకు కళ వచ్చిందిరా. ఏం పర్లేదు, వీడికి ఇంక ఇదే మొహం పెట్టాడు పట్టుకొని. ఆడేంటి పాపం, ఏదో వచ్చేసి చక్కగా అన్నలు చెబుతుంటే ఏదో అనుకుంటారు, చక్కగా మెచ్చుకుంటారు అని ఆడి చెప్తూ ఉంటుంటే, అన్నయ్య రాత్రి కళ వచ్చిందిరా, 10 పనులు, మీ 12 పనులు కూడా నా పనకు మీద పడి నా మోకని నమస్కరిస్తున్నాయిరా, పూజ చేస్తున్నాయిరా అన్నయ్య, అలా కళ వచ్చిందిరా. ఎలా ఉంటుంది వీళ్ళకి? అరే వీడి దగ్గరికంటే వెళ్ళిపోతామంటే వీడు బయలుదేరిసి వీడికంటే నమస్కారం చేస్తామంటే మనం ఇలా, ఈయన ఎలా కదిలేరా ఏంటి? ఈ 12 మంది. అందుకే ఆ గోత్రకర్తలు మత్సరపడి యేసువును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిని గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతని అనుగ్రహించినందున ఫరో ఐగుప్తును తన ఇంటికంతటికి అతని అధిపతిగా నియమించాను. ఏడ్చారు. ఏమయ్యారు? ఏడ్చారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఏమంటే మా అన్నయ్య ఇక్కడికి వచ్చాడండి, మా అన్నయ్య ఇలాగా గొర్రెలు తీసుకొని వచ్చారండి, మేపటకు వచ్చారండి, ఎక్కడ నేను అడితే అదిగో ఆ చిన్న వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడికి పట్టుకుని నడిచి వెళ్ళేవాడు యోసేపు. ఆ అన్నయ్య భోజనాలు పట్టుకొచ్చాడు. దూరంగా ఉన్నప్పుడే చూసి ఆ రంగుల అంగీని చూసి, అబ్బా వీడికి ఏమి అంగీ కట్టించాడు రా మా నాన్న, వీడంటే అంత ప్రేమ, అసలు వీడు లేకుండా చేస్తే అదే వచ్చింది. ఆ ప్రకారంగా చేశారు. ఆ ప్రకారంగా ఆయన చంపేద్దాం అనుకున్నారు. యోధా అనేవాడు అన్నాడు, రే బాబు, సిమోన్ అనేవాడు, రూబెన్ అనేవాడు అన్నాడు, ఈ విధంగా కాదు అనేదో చేసి ఆ గుంటలో పడేద్దాం, ఎవరికో అమ్మేద్దాం, ఇవన్నీ చేద్దాం అని ప్లాన్ మార్చి చంపకుండా చేసి వాడికి అమ్మేశారు. అమ్మేస్తే ఏమైంది? రాజు అయిపోయాడు, ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రియమైన వారిలో ఆలోచన చేయండి. అందు గురించి కడుపు మంట అంటే మత్సరపడడం అనేది చాలా ప్రమాదకరం. అటువంటిది ఉండకుండా జాగ్రత్త పడండి. ఈరోజు అవే ఎక్కువైపోయాయి.
ఒక కుటుంబంలో పెద్ద కుటుంబం, చక్కగా అందరూ కూడా ఒకే కుటుంబం, ఒకే ఇంటిగా ఉండి ఆ ఇంట్లో అందరూ కూడా భోజనాలు చేసి కష్టపడి సంపాదించి, ఎప్పుడది 40 years బ్యాక్, 40 సంవత్సరాల క్రితం చక్కగా అందరూ భోజనాలు చేసి కష్టపడి పని చేసుకుని వచ్చి ఆ భోజనాలు చేసి ఉండేటటువంటి వారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే విదేశాలు వెళ్ళారు. విదేశాలు వెళ్ళిన తర్వాత డబ్బు సంపాదించారు. ఒకడికి పడతాం. ప్రార్థనలు కావాలి, కోడికలు కావాలి, సేవకులకు డబ్బులు దమ్మిడిగా ఇస్తారు, అన్ని సమృద్ధిగా ఇస్తారు. అయితే వాళ్ళకి సమాధానం లేదు, సంతోషం లేదు. వాడు ఇది పెంచాడు, వాడు అక్కడ కొన్నాడు, వీడు ఇక్కడ కొన్నాడు, అక్కడ కొన్నాడు, ఇక్కడ కొన్నాడు. ఇవే ఆ పాస్టర్ కూడా, సేవకుడు కూడా, ఆ దేవుడు మిమ్మల్ని ఎంత ఆశీర్వదించాడండి. భ్రష్టమైన సేవకుడు, భ్రష్టమైనటువంటి విధానం. సంతోషం లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. ఒకరికొకరు పడదు. చూసారా ఎంత బాధాకరమైనది, ఎంత బాధాకరమైన. అయితే యోసేపు దగ్గరికి ఎలా వెళ్ళారు? రాజు అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత వెళ్ళారు. ఎక్కడ వారు మీరు అని అడిగాడు యోసేపు. పలానా చోట వాడండి. మీరు పలానా వాళ్ళు కదా, మీకు అంటే చిన్నవాడు కూడా ఉండాలని ఆడేవేయాడు. ఆడండి ఆడండి ఆడండి. సరే, చక్కగా అడిగేటువంటి ప్రశ్నలు ఎవరి దగ్గరకు వచ్చారు ఇప్పుడు? యోసేపు దగ్గర. అంటే యోసేపు ఇప్పుడు బాగా తయారైపోయాడు, ప్రధానమంత్రి, రూపురేఖలు లేవు. అప్పుడు పక్కగా ఉండేవాడు, అప్పుడు చిన్న వయసు. ఇప్పుడైతే పెద్దోడైపోయాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు, వివాహం చేసుకున్నాడు. అంత గొప్పగా ఉన్నటువంటి యోసేపు దగ్గరికి అన్నలు తన ధాన్యం కోసం వచ్చారు. కరువు వచ్చింది, ఆ ఊరికి కరువు వచ్చింది. యాకోబు అన్నాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఐగుప్తుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి అవి పట్టుకురండి అని చెప్పేసి అక్కడికి అన్నప్పుడు వారు అక్కడ నుంచి అడిగినటువంటిది మీకు అందరికీ తెలిసే. ఆ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి వారు యేసేపు దగ్గర ప్రాణమిల్లారు. ప్రియమైన సహోదరి సహోదరుడు, యేసేపు కూడా ప్రక్కకు వెళ్ళి ఏడ్చాడు. ప్రక్కకు వెళ్ళి ఏడ్చాడు. ప్రేమ చూడండి, రక్త సంబంధం. వాళ్ళ అన్నలు అలా ఉన్నప్పుడు ఆ ప్రక్కకు వెళ్ళి ఏడ్చాడండి. రక్త సంబంధం, రక్త సంబంధం. ఏడ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ధాన్యాన్ని ఇచ్చి వాళ్ళ రోకల్ని మళ్ళా సంచిలో పెట్టి తిరిగి మళ్ళీ పంపించేశాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దయచేసి ఎవరి మీద మచ్చర పడకండి, ఎవరి మీద మచ్చర పడకండి. అది చాలా పాపం, అది చాలా ఘోరమైన స్థితి. సంతోషంగా ఉండండి, సంతోషంగా అందరినీ ప్రేమించండి. ఆ ప్రకారంగా ప్రభు యొక్క మహిమార్థమై బ్రతకండి. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, మీలో అసూయయు కలహము ఉండగా, ఏమంటున్నాడు? మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు కాదా? ఇక్కడ కొరింథీ సంఘానికి చెబుతున్నాడు ఎవరు? పౌలు గారు. మీరు శరీర సంబంధులైపోయారు, దేవుని సంబంధులుగా లేరు. క్రైస్తవ ప్రేమ మీలో లేదు, క్రైస్తవ ప్రేమ లేదు, క్రీస్తులో ధరించుకున్న ప్రేమ మీలో లేదు. అసలు క్రీస్తు మీలో నివసిస్తున్నాడా? లేదు. కొరింథీ సంఘానికి చెబుతున్నాడు పౌలు గారు. ఏమనంటున్నాడంటే, మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కాదా? మీరు దేవుని సంబంధులా? మీరు యేసు ప్రభువు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా అదే అన్నాడు, మీరు నా సంబంధులు కాదు, నా సంబంధులైతే మీరు దేవుని సంబంధులైతే నా మాట మీరు వినేవారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాదికే ఈ విధమైనటువంటి మత్సరం ఉంటుంది, దయ చూపించదు, క్రోధం ఉంటుంది, పగ ఉంటుంది, కక్ష ఉంటుంది. అన్ని కూడా సాతాను సంబంధమైనవి. అవన్నీ మీలో పొందుపరుచుకుంటే మీరు నాశనమైపోతారు. అదే అక్కడ చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా తెలియచేస్తుందో.
ఆలోచన చేయండి. క్రైస్తవ ప్రేమ మనము చూపించకపోతే ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. అందుకే పిలాతు గారు యేసు ప్రభు విషయంలో కూడా ఏం చేశాడు చూసారా? పిలాతుకు తెలుసు ఏమని, యేసు ప్రభు నిర్దోషి, యేసు ప్రభు నిర్దోషి అని తెలిసి అక్కడ ఏం చేశాడో మత్తయి సువార్త 27వ అధ్యాయము 18లో అక్కడ అన్నాడు. ఆ మాట చూడండి, వారు అసూయ చేత అతనిని అప్పగించిరని పిలాతు ఎరిగి ఉండెను అన్నాడు. ఏమి చేత? అసూయ చేత. ఎవరిని? యేసు ప్రభువుని. యేసు ప్రభువుని అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా పిలాతు దగ్గర ఏమంటున్నారంటే, అతని సిలువ వేయండి, చంపేయండి, ఆ పాపం ఏదో మా మీద మా పిల్లల మీద ఉంటుంది, చంపేయండి, అతను లేకుండా చేయండి. ధర్మశాస్త్రం అంతా కూడా కించపరుస్తున్నాడు, అలా కాదంటున్నాడు, ఇలా ఉండాలంటున్నాడు, అందుకే అతను అంటే మాకు ఇష్టం లేదు అని పిలాతు ఎరిగాడు, పిలాతు తెలుసుకున్నాడు. ఎందుకంటే పిలాతు దగ్గర మాట్లాడుతూ యేసుతో మాట్లాడుతున్నాడు పిలాతు. యేసు, నువ్వు నాతో మాట్లాడాయా, నేను నీ మీద ఆ శిలువ నుండి తప్పిస్తాను, వీటి నుండి తప్పించడానికి నాకు అధికారం ఉంది, నేను చేస్తాను అంటే ప్రభు అన్నాడు, పైనుంచి నాకు అధికారం వచ్చింది, ఆ అధికారం ఉంది, నీ అధికారం చెల్లదు. అంటే నేను ఆల్రెడీ సిలువ వేయబడాలి, లేఖనముల ప్రకారం క్రీస్తు సిలువ వేయాలి, లేఖన ప్రకారం చనిపోవాలి, లేఖనముల ప్రకారం లేపబడాలి, అది జరగాలి. కాబట్టే నువ్వేం చేసినా అది జరగదు. ఆ రూట్ ఇతనికి అర్థం కాలేదు. వెంటనే ఇతను తెలుసుకున్నాడు. అంతే, ఆ లోపల నుంచి కూడా ఉత్తరం రాసి పంపించింది భార్య, ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళకండి, ఆ నీతిమంతుని జోలికి మీరు వెళ్ళకండి. అందుకే వెళ్ళాడు, వెంటనే చేతులు కడుక్కున్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అందుకే ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అక్కడ వారు అసూయ చేత అతనిని అప్పగించిరని పిలాతు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, పొరుగువారి మీద అసూయ గాని, పొరుగువారి మీద మత్సరం గాని, ఇవన్నీ ఉంటే మనం క్రీస్తును ధరించుకున్న వారము కాదు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వారము కాదు. మన భక్తి వ్యర్థమే, మన ప్రార్థన వ్యర్థమే, మన జీవితం కూడా వ్యర్థమే. బాగా గుర్తుంచుకోండి. అందు గురించి ఆ ప్రకారముగా ఈ వాక్కులు చెప్తున్నాడు. 4వదిగా ప్రేమనట డంబముగా ప్రవర్తించదట. ఏమిటి? డంబముగా ప్రవర్తించదు. ప్రేమ డంబం, డప్పు కొట్టుకోదు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇవి దేవుని వలన పుట్టినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. శరీరాశ అది కావాలి, ఇది కావాలి, ఒక విధంగా శరీరానికి అది తినాలి, ఇది తినాలి, శరీరానికి అది ధరించుకోవాలి, అది ఇక అంటే బ్రతకడం. ఒక మాట అదేమిటంటే, బ్రతకడం కొరకు మనం అన్నం తినాలి కానీ తిండి కొరకు బ్రతకూడదు. బాగా అర్థం చేసుకోండి. బ్రతకడానికి మనం తిండి తినాలి కానీ తిండే బ్రతకకూడదు. కొంతమంది తిండే బ్రతుకుక ఆ తిండి అదే బ్రతుకు, దానివల్ల ఈ రోగాలన్నీ కూడా వస్తున్నాయి. బ్రతకడానికి తిండి తినాలి కానీ తిండి కొరకు బ్రతకూడదు. అలాగే ఇక్కడ మనం చెప్పేది ఏమిటి అంటే, డంబముగా ప్రవర్తించకూడదంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి మీలో నుండి తీసివేయండి. నేను ఏపాటి వాడను, నేను ఎంతటి వాడను అని చెప్పి అనుకోవాలి కానీ నీకున్న దానితో చేస్తే నువ్వు చాలా ప్రమాదంలో పడతావు. అందుకే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఒక్క మాట ఉంది చూడండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో, డాంబికులు దేవుని సన్నిధిని నిలువలేరు అనే మాట ఉంటుంది. డాంబికులు దేవుని సన్నిధిని ఏమిటట? నిలువలేరట. డాంబికులు దేవుని సన్నిధిని నిలువలేరు అంటే అక్కడ ఉండలేరు. కీర్తన గ్రంథంలో కూడా ఉంటది,
చివరిలో దుష్టులు అలాగనుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు, నీతిమంతుల సభలో పాపులు దుష్టులు నిలవలేరు. అందుచేత డాంబికులట దేవునికి ఇష్టమైన వారు కాదు, దేవుని సన్నిధిలో నిలవలేరు. నీ డంబం ఎవరికి కావాలి? నీ జీవపు డంబం నువ్వు కనుపరుచుకోకు. నీ జీవనోపాధి కొరకు చక్కగా ఉంచుకొని ఫలిస్తూ అభివృద్ధి పొందు, అంతేగాని ఆ డంబాన్ని ప్రదర్శి నాకెంత ఉంది అంత ఉంది, అది చేయగలను ఇది చేయగలను, అవసరమైతే ఏదైనా చేయగలను, ఆ విధంగా చేసేటటువంటి విధానం చేయొద్దు. అందుకే ఇక్కడ యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయించుచున్నారు అన్నాడు. మీ డంబములందు అతిశయించుచున్నారు. ఇప్పుడైతే మీ డంబములందు అతిశయించుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు కూడా చెడ్డది. ఇట్టి అతిశయం అంతా కూడా ఏంటది? డంబములందు అతిశయించుచున్నారు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నాతో చదువుకున్నాడు. ఆ 3 దగ్గర కనిపించి అంటాడు, ఒకసారి నా ఇంటికి రారా, ఒకసారి నా ఇంటికి రారా, ఒకసారి వెళ్ళిపోతుంది రారా అన్నాడు. సరే ఎన్నిసార్లు కనిపించినా అలాగంటున్నా వెళ్ళిపోతున్నాను, ఇది రారా ఈ రోజు రారా అన్నాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అడు ఆత్మీయంగా లేదు. తర్వాత వెళ్ళిన తర్వాత చక్కని భవనం కట్టుకున్నాడు, బాగుంది. ఇక అతను ఏమిటంటే దాని గురించే చెప్పుకుంటున్నాడు. దాని గురించే, ఇదిగో ఇది చూడు, ఈ గ్లాస్ చూడు ఎక్కడదో, ఇదిగో ఇది చూడు, ఇది ఇక్కడ నుంచి, ఇది థాయిలాండ్ అంట, అంత అక్కడి నుంచి రప్పించారు, ఇది ఇండోనేషియాదంట, ఇది ఇది అదేది అన్న. అందు గురించి అప్పుడు అన్నారు, అన్ని ఉన్నారు, ఓకే మంచిదే, దాని గురించి ఏం చెప్పలేదు. పిల్లలు 2 ఆడపిల్లలు, వాడికి 2 ఆడపిల్లలు, 2 మరి పిల్లలు నెంబర్ 1 క్లాసులు బాగా చదువుతారు, బైబిల్లో నెంబర్ 1 అని చెప్పేసి అన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చారమ్మా ఎలా ఉన్నారు బాగు. అప్పుడు వాళ్ళు దేవుని యొక్క వాక్యం వింటున్నారు కనుక దేవుని మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, అంకుల్ మా నాన్నకి ఏమీ అర్థం కావడం లేదు, ఏది చెప్పినా నా గుండె జారిపోయిందండి. ఏమన్నారు? అంకుల్ మీ అన్ని మా నాన్నకు చెబుతుంటే ఏమీ అర్థం కావడం. మా అమ్మ ఇజ్రాయెల్లో ఉంది, ఈయన ఇక్కడ ఏదో చేస్తున్నాడు, ఈ విధంగా ఇదే చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ కేవలం మేము వాక్యం ఇది నానా ఇది నానా అని చెబుతూ ఉన్నా వారు వినడం లేదు. సిగ్గుపడుతున్నాం అంకుల్ అన్నారు వాళ్ళు. సిగ్గుపడుతున్నాం అంకుల్, సారీ అంకుల్, ఏమి అనుకోవద్దు అంకుల్. వాడిని నేను ఏంటంటే బ్రతకదు, వాడి గురించి నేను కూడా అనలే. లేదు లేరా కొంచెం జాగ్రత్త, ఇవన్నీ కాదు, ముందు రక్షణ అనేది చాలా అనవసరమైనది. అమ్మో నా పిల్లలు ఎప్పుడు ప్రార్థన, మరి నువ్వు చేసుకోవా, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు కదరా సరిపోద్దే అంటాడు. అది ఏంటంటే ఇక్కడ మన యొక్క విధానం చూసుకునే విధానమే సాగిపోతున్నాడు, కానీ అతని యొక్క లైన్ లో అతను రక్షణ లేనివాడుగా, ఈ రోజు కూడా రక్షణ లేనివాడుగా ఉన్నాడు. రక్షణ పొందు, ప్రభువు నమ్ముకు విశ్వసించు అంటే వేరే వేరే లైన్లో అతను మాట. అందు గురించి ప్రియమైన సహోదరి, మనము డాంపికులుగా ఉండకూడదు, దేవునిలో బలమైన బిడ్డలుగా ఉండాలి. అందుకే డంబములందు అతిశయించకూడదు, డంబములందు అతిశయించకూడదు. లూకా సువార్తలో ఆ 18వ అధ్యాయంలో వచ్చిన వాడు ఆ పరిసయుడు ఏం చేస్తున్నాడో చూద్దామా. 18వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఏమంటున్నాడు? పరిసయుడు నిలవబడి నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతరుల మనుషుల వలెనైనాను ఈ సొంకరి వలెనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమని మనసులో ప్రార్థన చేస్తున్నాడు? ఎవరితను? పరిసయుడు దేవుని సన్నిధికి వచ్చాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, నిలువబడి ఏమంటున్నాడు? చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను. చోరులు ఉన్నారు, దొంగతనాలు చేసేవారు ఉన్నారు, అన్యాయంగా సంపాదించేవారు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. ఇటువంటి వారిలాగా నేను ఇతరుల మనుషుల వలెనైనను అంటూ అక్కడ ప్రక్కనే ఉన్నాడు ఒక సుంకరి. దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అతనిని కూడా చూస్తూ ఈ సుంకరి వలెనైనను కూడా
నన్ను చేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచూ ఉండెను. చూసారా? పరిసయ్యుడు ఇక్కడ సొగ్గరేమని ప్రార్థిస్తుంది, దేవా నేను పాపిని, నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. ఇతర ధర్మశాస్త్రం అంతా తెలుసు. పరిచయుడు ఈయన ఏమంటున్నాడు, వారిలా లేను, వీడిలాగా లేను, వాళ్ళలాగా లేను, ఈ సొంకరిలాగా కూడా లేను, అందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా అన్నాడు. అందు గురించి డాంబికులు దేవునికి ఇష్టమైన వారు కాదు. డాంబికులు దేవునికి ఇష్టమైన వారు కాదు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆలోచన చేయి. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. అందుకే డాంబికులు. 5వదిగా ప్రేమ ఉప్పొంగదు. ఉప్పొంగడం అంటే మురిసిపోవడం, తనకు తానే ఉప్పొంగిపోవడం. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 1 కొరింథీయులు 4వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు అంటున్నాడు, కొరింథీ సంఘానికి రాస్తూ కూడా అంటున్నాడు, సహోదరులారా మీరు మిమ్మును చూచి లేఖనములను వ్రాయబడి ఉన్న సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకొని మీరొకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమే నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని వీళ్ళు ఏమంటున్నారట? ఉప్పొంగుతున్నారట సంఘంలో. ఆ కొరింథీ సంఘంలో వారు ఉప్పొంగుతున్నారు. సహోదరులారా నేను మిమ్మల్ని చూచి లేఖనముల యందు వ్రాయబడి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు ఒకరి పక్షం మీద ఒకరికి. అంటే జ్ఞానం ఎక్కువైపోయిన తర్వాత మూర్తన్న అంటే నాకు చాలా ఇష్టం. మంచి వాక్యం చెబుతాడు. అంటే దేవుణ్ణి మరిచిపోయాడు, మూర్తనను పొగుడుతున్నాడు. దేవుణ్ణి మరిచిపోయాడు, మూర్తనను పొగుడుతున్నాడు. సహోదరులు రావచ్చు గారంటే నాకు చాలా ఇష్టం. అది ఎంతవరకు ఇష్టం వరకే, అంతేగాని పొగిడే వరకు వెళ్ళకూడదు. అందుకే ఇదేమవుతున్నారు? ఉప్పొంగిపోతున్నారు. ఏదో నేర్చుకుంటున్నామని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఉప్పొంగుతున్నారు అంటూ ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు మీ నిమిత్తమే నా మీదనో అపోల్లో మీదనో పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఏమిటది సాదృశ్య రూపముగా చెప్పినది? నేను నాటాను, అపోల్లో నీరు పోశాడు. వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. నాదేముంది పని? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది నేను వాక్యం చెబుతున్నాను, ఆత్మ రూపముగా చెబుతున్నాను. నేను నాటుతున్నాను, తర్వాత ఇంకొకరు వస్తారు, ఆయన నీళ్లు పోస్తాడు, మిమ్మల్ని పెంచుతాడు. అంతా వృద్ధి చేసేవాడు ఎవరు? ప్రభువే. అది అందుకే ఇక్కడ మీరు ఉప్పొంగకండి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం తీయండి. 1వ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో 18 నుంచి కూడా చూద్దామా? 18 నుంచి కూడా చూద్దాం. నేను మీ యొద్దకు రానని మీరు అనుకుని ఉప్పొంగుచున్నారు. నేను మీ యొద్దకు రానని అనుకుని కొందరు ఉప్పొంగుచున్నారు. ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే నేను తెలుసుకుంటాను. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? నేను బెత్తముతో నేను మీ యొద్దకు రావలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ మీ యొద్దకు రావాలనా చెప్పండి అంటున్నాడు. అర్థమవుతుందా? కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. ఎవరు? పౌలు గారు. మీరు ఒకరి ఏడలు వర్గాలు పెంచుకుంటున్నారు. నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను అంటున్నారు. పౌలు ఎవడు? అపోల్లో ఎవడు? కేఫా ఎవడు? వీరందరూ దేవుని పనివారు. వాళ్ళు దేవుని పని చేశారు. వాళ్ళను దాకా
వాళ్ళని మీరు వర్గాలు పెట్టుకొని ఉప్పొంగేలాగా మీరు ఉండకండి. ఈ రోజు చూడండి, ఆ వీడియోలు చూస్తారు, బయట వీడియోలన్నీ చూస్తూ ఉంటారు. స్థానిక సంఘంలో సేవకుని మాటలు కాదు. మా సేవకుడికి ఏం తెలుసు అన్నట్టు. ఏ సేవకుడైనా ఆత్మల భారంతో పని చేసేవాడే చేస్తూ ఉంటాడు. ఆ సంఘంలో ఆ సేవకుడు గొప్పవాడని ఎంచుకోండి మీరు. ఆ సేవకుని మాటలు లోబడండి. బయట ఉన్నటువంటి వాళ్ళు అబ్బ వాక్యం చాలా బాగుంది, అతను బాగున్నాడు, ఇతను బాగున్నాడు. దేవుని కంటే ఈ వ్యక్తుల భజన ఎక్కువైంది. అందుచేత మీ దగ్గరకు నేను బెత్తముతో రావాలని అనుకుంటున్నానని పౌలు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఉప్పొంగకండి, ఉప్పొంగకండి. అదే ఇక్కడ చెబుతున్నాడు, నీ యొద్దకు నేను మీ యొద్దకు రానని మీరు కొందరు ఉప్పొంగుచున్నారు. ఇప్పుడు ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుంటును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ వద్దకు రావలనా? ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ మీ వద్దకు రావలనా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. క్రైస్తవ ప్రేమ ఈ ఇంట్లో ఇమిడింపబడి ఉన్నది. దీని ప్రకారం మనం బ్రతికితే తప్పనిసరిగా మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, సంఘానికి ప్రయోజనకరంగా, ప్రభుకి మహిమకరం జీవించి ప్రభు మహిమార్థమై బ్రతుకుతాం. మరింత భాగాన్ని వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఇంతవరకు మీ యొక్క వాక్కులను క్రైస్తవ ప్రేమ అనేది ఒక భాగంగా వీరికి వివరించారు. మరొక భాగం వచ్చే వారం వీరికి వివరించాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రభువా, నా ఆత్మ సంబంధమైన ఆలోచనలు బిడ్డలు అర్థం చేసుకొని ఆత్మ సంబంధులుగా ఉండడానికి కృప చూపించండి. ఎవరు కూడా విడిచిపెట్టేవారు కాకుండా నీ మాటలు విని దాన్ని గైకొని ఆచరించేవారుగా, క్రైస్తవ ప్రేమ, క్రీస్తు ప్రేమ చూపించేవారుగా ప్రతి వారిని సిద్ధం చేయమని, మీకే మహిమా ఘనత ప్రభావములు ఆరోపింపజేసుకునమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయించు వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.